నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, ప్రధాని కేంద్ర మంత్రులతో భేటీ. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా, హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వివాదం. రోడ్డుపైకి అర్ధరాత్రి భారీగా చేరుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. పోటాపోటీ నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం. నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సతీష్ మృతి. లారీ డ్రైవర్ ముత్తుస్వామికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి కలకలం. తెలుగు యూనివర్సిటీ సమీపంలో సంచారం. యూనివర్సిటీ సమీపంలోని గోడపై నడిచి వెళ్తున్న చిరుత. వైద్యులపై దాడుల విషయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం. వైద్య సిబ్బందిపై దాడి జరిగితే హెచ్ఓడి తక్షణం స్పందించాలని ఆదేశం. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం హెచ్ఓడికే ఇస్తూ కేంద్రం ఆదేశాలు. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. కోల్కతాలో డాక్టర్పై అత్యాచారం, హత్యకు కారణమై ఐఎంఏ నిర్ణయం. ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేత. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల. 3 దశల్లో జమ్మూ అసెంబ్లీ ఎన్నికలు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎలక్షన్స్. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. క్రిమినల్ కేసులో బాల నేరస్తుడికి సాధారణ పరిస్థితుల్లో బెయిల్ నిరాకరించరాదన్న సుప్రీం. మైనర్కు బెయిల్ నిరాకరించిన రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టేసిన ధర్మాసనం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధ్యక్షుడికి మోడీ ఫోన్. మైనార్టీ భద్రతకు హామీ ఇచ్చిన యూనస్ ఖాన్. బంగ్లాదేశ్లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందన్న యూనస్. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 65,660. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,630. హైదరాబాద్లో కిలో వెండి 89,100. తెలంగాణకు మరో 3 రోజులు భారీ వర్ష సూచన. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్న ఈదురు గాలులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శిలాతోరణం వరకు క్యూ. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3,63,00,000. నేడు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు. దేవాలయంలో నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు. ఈ నెల 20 వరకు కొనసాగనున్న పవిత్రోత్సవాలు. సుంకేసుల జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 80,100 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 77,598 క్యూసెక్కులు. రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన వినేష్ ఫోగట్. 2032 వరకు రెజ్లింగ్లో కొనసాగుతానని క్లారిటీ. ఒలింపిక్స్లో పతకం సాధిస్తానని వినేష్ ఫోగట్ ధీమా.